నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సాయి. రైట్, ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరీ నగరంలో మొక్కలు నాటిస్తున్నాయి. అయితే పచ్చని చెట్ల మాటున పర్యావరణానికి హాని కలిగించే మొక్కలు ఉండడం పర్యావరణ ప్రేమికుల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇక ఆ కోవలకే చెందిందే కోనోకార్పస్ మొక్క ఒకటి. ఇక మ్యాంగ్రూవ్ మొక్కలుగా పిలిచే వీటిని కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్ల పక్కన డివైడర్ల మధ్యలో విరిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం పెంచే వీటి వల్ల నష్టమే ఎక్కువ అంటూ నిపుణులు చెబుతున్నారు. వాటి వల్ల ప్రయోజనాల కంటే అనర్థాలే ఎక్కువ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పలు ఫిర్యాదుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిపై సమీక్ష జరిపి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అసలు కోనోకార్పస్ ఏడాకుల చెట్ల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటన్న దానిపై మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణకు పచ్చని చెట్లు నాటుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చని చెట్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. ఇటువంటి నేపథ్యంలో 2014 నుంచి 2019 స్మార్ట్ సిటీ హయాంలో చెట్లు త్వరగా ఎదుగుతాయి అనే నినాదంతో కోనోకార్పస్ ఏడాకుల చెట్లు నాటిన పరిస్థితి కనబడుతుంది. కాకినాడ జిల్లాలో 4000 చెట్లు ఈ కోనోకార్పస్ ఏడాకుల చెట్టు నాటిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా. కాకినాడ జిల్లా కాకినాడ ప్రధాన కూడలిలో ఏడాకుల చెట్టు అంటే ఈ చెట్టు ఏవైతే ఉందో దీనికి 7 ఆకులు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఆకుల చెట్టు. దీన్ని ఏడాకుల చెట్టు. ఒక పక్క చూస్తే కోనోకార్పస్, ఈ కోనోకార్పస్ చెట్టు ఏవైతే ఉందో ఈ చెట్టు నుంచి వచ్చిన పువ్వు పిప్పడి ఏవైతే ఉందో దానివల్ల అది మనం శ్వాసలో దీనివల్ల శ్వాసకోశ ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఒక పక్క నిపుణులు చెప్తున్న పరిస్థితిని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఈ కోనోకార్పస్ చెట్లకు సంబంధించి మాంగ్రూవ్ మొక్కలుగా పిలిచే వీటిని జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా అవగాహన లేక రోడ్ల పక్కన డివైడర్ల పక్క మధ్యలో కూడా విరివిగా నాటారు. పచ్చదనం, అందం కోసం పెంచే వీటి వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక పక్క నిపుణులు చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై కూడా సమీక్ష జరిపి ఖచ్చితంగా తొలగించాలని చెప్పి వారు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ 2014 నుంచి 19 మధ్యకాలంలో స్మార్ట్ సిటీ పాలనలో 2 ఏళ్లలో పెద్ద చెట్లు అవుతుందని భావించిన మున్సిపాలిటీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఆ మొక్కలను నాటి నీరు అవసరం లేకుండా పొగ దుమ్ము ఉన్న బతుకుతుందని, ఆకులు రాలవని, పశువులకు సంబంధించి పశువులు తినవని, ఇవంతా కూడా ఓర్చాల్సిన అవసరం ఉండదని భావించిన తక్కువ ధరలుగా వీటిని తీసుకొచ్చి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడికక్కడ నాటుతున్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఈ మొక్కల ద్వారా శీతాకాలంలో విడుదలయ్యే ఏవైతే ప్రమాదకరమైన పొప్పుడి వల్ల పిల్లలు, వృద్ధులు ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ అలర్జీలతో తీవ్ర అనారోగ్యం పొంచి ఉంటుందని చెప్పి ఇప్పటికే నిపుణులు అయితే వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో మీటింగ్ పెట్టి ఖచ్చితంగా తొలగించాలని చెప్పి వారిచ్చిన ఆదేశాల మేరకు కొంతవరకు అయితే తొలగించారు. మిగతా మొక్కలు అయితే మాత్రం ఎక్కడికెక్కడికి దర్శిస్తున్న పరిస్థితి. ఇక్కడున్న స్థానికులు ఎవరైతే వైద్యులు ఇచ్చిన సూచనల మేరకు, ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఖచ్చితంగా అధికారులు తీసి తమ ప్రాణాలు కాపాడాలని చెప్పి ఇక్కడున్న స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. ఓవరాల్గా ఇక్కడున్న స్థానికులు, నిపుణులు ఏం చెప్తున్నారో ఐ న్యూస్ రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కాకినాడ జిల్లా కేంద్రంలో సముద్ర తీరం వెంబడి అనేకమైనటువంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి వాయు కాలుష్యం వల్ల పర్యావరణం తీవ్రంగా పాడవుతూ ఉంది. దీనికి అధిక స్థాయిలో గ్రీన్ బెల్ట్ నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగం మీద ఉంది. ఆ యొక్క పరిశ్రమలు గ్రీన్ బెల్ట్ ఎంతవరకు వాటిని ముందుకు తీసుకువెళ్తున్నారో ఎవరికి తెలియదు. కానీ కాకినాడ నగరంలో మాత్రం స్మార్ట్ సిటీ పేరు చెప్పి 2016లో
దాదాపుగా కాకినాడ నగరంలో 1 కోటి రూపాయలు వెచ్చించి 50,000 కోనోకార్పస్ మొక్కలు నాటించారు. ఈ కోనోకార్పస్ మొక్కలు ఈ ఆవులు కానీ మేకలు కానీ తినవని, వీటికి నీరు వేయాల్సిన అవసరం లేదని, ఏడాదిలోగానే వృక్షంగా ఎదుగుతుందని భావించి వీటిని నెలకొల్పారు. ఈ నిధుల నిర్వహణ సంగతి ఎలాగున్నా కానీ ఈ కోనోకార్పస్ మొక్కల్లో దాదాపుగా 15,000 మొక్కలు ఇళ్ల గుమ్మాల దగ్గర ప్రజలు తొలగించుకున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ కోనోకార్పస్ చెట్ల మీద పక్షులు వాలవు, గూళ్లు పెట్టవు, కాకులు కూడా నిలబడవు. అదే విధంగా ఈ కోనోకార్పస్ యొక్క వేళ్లు ఈ భూగర్భంలోకి చాలా 200-300 అడుగుల లోతుకి చొచ్చుకుపోయి ఈ భూగర్భ జల వనరుల్ని హరింపజేస్తుంది. కేబుల్ వైర్లు గాని అదేవిధంగా పైప్ లైన్ల వర్కులు గాని చిన్న భిన్నం చేస్తుంది. పర్యావరణానికి తీవ్రమైనటువంటి హాని కలుగజేస్తుంది. దీని నుండి వచ్చినటువంటి పుప్పొడి ఊపిరితిత్తులు, ఉబ్బస వ్యాధుల్ని కలిగిస్తుంది. దీని మీద సుప్రీంకోర్టు నిషేధం ప్రకటించింది. దాని మీద గుజరాత్ అటువంటి కొన్ని రాష్ట్రాల్లో నిషేధాన్ని అమలు చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి దురదృష్ట పరిస్థితి ఏంటంటే ఈ కాకినాడ నగరంలో ఈ మొక్కలన్నీ తీసేస్తే మళ్ళీ మొక్కలు నాటాలి చేయాలంటే మన దగ్గర నిధులు లేవు, నీడ కోల్పోతామని చెప్పి దాన్ని యథావిధిగా ఉంచేశారు. డిప్యూటీ సీఎం గారు ముఖ్య పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ గారు సగిలి షాన్మోహన్ గారు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ఈ మొక్కల తొలగింపుకి చర్యలు తీసుకున్నారు, కానీ అమలు చేయలేదు. దీని మీద కొందరు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడా ఏమందంటే ఇవి జీవజాలానికి మేలు చేయనప్పుడు ఈ కేసు స్వీకరించాల్సిన అవసరం లేదని హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు వీటిని తొలగించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహణ చేసేటువంటి ప్రక్రియ చేయడం లేదు. అదే విధంగా ఇది 7 ఆకుల చెట్టు, ఇది కోనోకార్పస్ చెట్టు. ఈ యొక్క 7 ఆకుల చెట్లు కాకినాడ నగరంలో దాదాపుగా 1000 వృక్షాల వరకు ఉంటాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ఇంజనీరింగ్ కాలేజీ, పార్కులు, పాఠశాలలు అన్ని మైదానాల్లోనూ కూడా 7 ఆకుల చెట్లు ఉన్నాయి. వీటి పుప్పొడి ఈ శీతాకాలంలో వెదజల్లి భయంకరమైన దుర్గంధం వస్తుంది. ఈ కొళాచెరు పార్కులో కూడా శీతాకాలంలో నడవలేనటువంటి దుస్థితి వస్తుంది అనమాట. అంత దుర్గంధం ఉంటుంది. గర్భిణీలకి గర్భస్రావం అయ్యేటువంటి పరిస్థితి. ఈ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమీప ఏరియాల్లో ఎవరైనా ఆరోగ్యవంతులు కాకపోతే గర్భిణీలకి గర్భస్రావం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవమైనటువంటి వైద్య నివేదిక. అట్లాగే వీటి యొక్క పుప్పొడి ఊపిరితిత్తుల్ని, ఉబ్బస వ్యాధిగ్రస్తుల్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి. పిల్లలకు చాలా హానికరమైనటువంటిది. ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని 100 చెట్లు ఉన్నాయి కాకినాడలోనే. ఇంజనీరింగ్ కాలేజీలోని, మెడికల్ కాలేజీలోని, అన్ని ప్రభుత్వ మైదానాల్లోని, పాఠశాలల్లోని, రోడ్ల వెంబడి, జంక్షన్లోని, కూడల్లోని 35,000 వృక్షాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. మీరు కొత్తగా పర్యావరణ కోసం నాటాలని అనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప మొక్కలను నాటిస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ రాజా ట్యాంక్ పార్కులోనే ఈ యొక్క 7 ఆకుల చెట్లు ఉన్నాయి. మరి పిల్లలందరూ కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. శీతాకాలంలో అనారోగ్యాలు గురవుతారు. ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందో చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ రోజున కాకినాడ నగరం పెన్షనర్స్ ప్యారడైజ్ అంటూ ఉంటారు. స్మార్ట్ సిటీ అనేక అవార్డులు మేము తెచ్చామని చెప్తూ ఉంటారు. కానీ పర్యావరణానికి, ప్రకృతికి ఆరోగ్యకరమైనటువంటి ఈ యొక్క వృక్షాలు ఎక్కడ కూడా లేవు. హానికరమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే తొలగించేటువంటి ప్రక్రియ చెయ్యాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ప్రజల అభిప్రాయాల్ని సామాజికవేత్తగా మీడియా ద్వారా ప్రభుత్వం ముందు, మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఏపీలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనోకార్పస్ 7 ఆకుల చెట్టు వీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు, ఖచ్చితంగా వీటిని నిర్మూలన చేయాలని చెప్పి వారిచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కొంతవరకు అయితే తీయడం జరిగింది. అసలు ఈ కోనోకార్పస్ 7 ఆకుల చెట్టు వాటి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, అసలు ఏం జరుగుద్ది అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద డాక్టర్ అమీర్ ఉన్నారు. అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కోనోకార్పస్ 7 ఆకుల చెట్టు వీటి వల్ల వచ్చే ప్రధాన ఇబ్బంది ఏంటి? నా పేరు డాక్టర్ అమీర్ ఖాన్ అండి. ఈ కోనోకార్పస్ అనే చెట్టు చాలా ప్రమాదకరమైనది. ఒకప్పుడు ఏంటంటే ఇది అరబ్ దేశాల్లో కూడా చాలా విరివిగా నాటేవారండి. ఈ అరబ్ దేశాల్లో ఎప్పుడైతే దీని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే దుష్ఫలితాలు ఎప్పుడైతే దీన్ని గమనించారో, అంటే ఇది వేయగానే బాగానే నీళ్లు వేయకపోయినా కూడా బాగానే మొలకెత్తడం, బాగానే అంటే చెట్టు అభివృద్ధి చెందడం కూడా బాగానే జరుగుతుంది. కానీ ఇది లోపల వేళ్ళు కూడా
మనకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయండి. యాక్చువల్గా ఏంటంటే ప్రతి చెట్టు కూడా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి. కామన్ న్యాచురల్గా ఫోటోసింథసిస్ అంటే మనకి అలా జరిగే ప్రక్రియ అది. కానీ ఈ చెట్లు కోనోకార్పస్ అనే చెట్లు ఏంటంటే మనకి రివర్స్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి బయటికి. సో వీటి వల్ల భూమిలో ఎప్పుడైతే మనకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యిందో మన భూమిలో అంతర్గత జలాలు భూగల జర్భాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అడుగంటడం, దాంతోపాటు పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అదైతే ముఖ్యంగా అరబ్ దేశాల్లో చూసినట్టయితే అంతా కూడా పైప్ లైన్ ద్వారా మనకి ఈ ఏవైతే ఆయిల్స్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆయిల్ అండ్ పైప్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ప్రొడక్షన్ జరిగేవి ఇదంతా కూడా పైప్ లైన్ ద్వారా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి CO2 ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఆ పైప్ లైన్ కూడా బాగా డ్యామేజ్ అవ్వడం చూసారండి. సో అప్పటి నుంచి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఏదైతే గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఆ చెట్లని వెంటనే అక్కడ నిషేధించడం జరిగింది. కానీ మన భారతదేశంలో ఈ సరైన అవగాహన లేక, అంటే చూడడానికి అందంగా ఉంటాయి, త్వరగా పెరుగుతున్నాయి అనే దాంతో తర్వాత కూడా మన దేశంలో దీన్ని కోనోకార్పస్ చెట్లు పెంచడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చూస్తాం అంటే ఇప్పుడు ఈ కోనోకార్పస్ ఏడాకుల చెట్ల నుంచి ఈ కోనోకార్పస్ నుంచి వస్తున్న ఏవైతే పిప్పిడి, అంటే ఈ పువ్వుని వస్తున్న పిప్పిడి వల్ల కొంత శ్వాసకోశ ఇబ్బంది అవుద్ది, ఆస్మా వస్తుంది, పిల్లలకి ఇబ్బంది ఉంటుంది, వృద్ధులకు ఇబ్బంది అని చెప్పినారు. వాటి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? ఈ కోనోకార్పస్ చెట్లు పుప్పొడి నుంచి మనకి బాగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఆస్తమా, అంటే వాటి నుంచి ఆ యొక్క పువ్వుల నుంచి వచ్చే చిన్న చిన్న పుప్పొడులు ఉంటాయి. అవి శ్వాసకోశ వ్యాధుల్ని, అలాగే బ్రాంకైటిస్ అంటే శ్వాసనాళాల్లో ఇబ్బందులు, దగ్గు, ఆయాసం, అలాగే పెద్దవాళ్ళల్లో ఊపిరి తీసుకోవడానికి కష్టంగా కూడా ఇలాంటి చెట్ల వల్ల జరిగినట్టు చాలా సందర్భాల్లో గమనించారు. ఇవి రీసెర్చ్ ద్వారా కూడా మనకి ప్రూవ్ అయినట్టుగా తెలుస్తున్నాయండి. అదే కాకుండా మనకి చాలా అంటే మనకి ఎక్కడైతే CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆక్సిజన్ ఇంటెక్ మనకి తగ్గిపోతుంది. దానివల్ల కూడా మనకి సాచురేషన్ స్థాయిలు తగ్గిపోవడం, ఏదైతే చెట్లు దగ్గరలో ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చేయడం, దానివల్ల బాడీలో కార్బన్ డైఆక్సైడ్ పాయిజనింగ్ ఎక్కువ అవ్వడం. సో అవి మన ఆరోగ్యం పైన చాలా దుష్ఫలితాలు చూపించడం కూడా జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అంటే ఒక స్థానికంగా లేనటువంటి మొక్కలు ఇక్కడ మన ప్రాంతాల్లోకి ప్రవేశించి మన పర్యావరణానికి, ఎకోసిస్టమ్కి ఏ విధమైనటువంటి హాని జరుగుతుందో అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒక పర్యావరణవేత్తని, కాకినాడ. నా సంస్థ పేరు ధరిత్రి రక్షిత సమితి. ఈ స్థానికంగా అంటే ఎక్సోటిక్ ప్లాంట్స్ని వేయడం, ఇన్వాసివ్ ప్లాంట్స్ని వేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ అటవీ సంపదని నాశనం చేయడమే కాకుండా స్థానికంగా గల అటువంటి భూగర్భ జలాలని, అదేవిధంగా ఉన్న ఇక్కడ పశుపక్షాదులకి వాటికి ఫుడ్ దొరకకుండా చేయడము, అలాగే భూగర్భ జలాల మట్టాన్ని తగ్గించేయడము, పొల్యూట్ చేయడము, అదేవిధంగా మళ్ళీ వీటికి సూర్యకాంతిని అడ్డుపడి మన యొక్క ఎకోసిస్టమ్ని ఇంబ్యాలెన్స్ చేసేటటువంటి లక్షణాలు గట్టినటువంటి అన్నీ కూడా ఈ విదేశాల నుంచి వచ్చి స్థానికంగా ఈ పశువుల నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం అయితేనేమి, అవగాహనలోమి లోపంతో, లేకపోతే సేఫ్ గార్డ్స్ వేయవలసి వస్తుందనే ఖర్చు లేకుండాను బాగా పెరుగుతాయన్న ఉద్దేశంతో మన అధికారులు ఇక్కడ నాటడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కోనోకార్పస్ అని కూడా ఒక వృక్షజాతి ఇక్కడ ఉంది. దాని యొక్క పాలినేషన్ శీతాకాలంలో వచ్చి చాలా ఊపిరితిత్తు సంబంధమైనటువంటి సమస్యలు చాలామందికి వస్తున్నాయి. ఇది మెడిసినల్ ప్లాంట్ అయినప్పటికీ కూడా ఇది మామూలుగా కార్బన్ లెవెల్స్ని పెంచడానికి, తగ్గించడానికి కానీ, లేదంటే షేడింగ్ ట్రీ కింద దీన్ని కన్సిడర్ చేయకూడదు. దీన్ని మలేరియా మెడిసిన్లో వాడతారని చెప్తూ ఉంటారు. దీన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మన పై అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఆదేశించినప్పటికీ కూడా పర్యవేక్షణ లోపంతో వీటి యొక్క పెంపకం అనేది ఈ రోజుకి కూడా ఇంతే ఒటిడింతే అంతే అన్నట్టుగా చాలా ప్రాంతాల్లో పెరగడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే మనం కార్బన్ లెవెల్స్ చాలా పెరిగిపోవడంతో, క్లైమేట్ చేంజ్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ వచ్చి ఈరోజు ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్తున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ తోటి మనకి వర్షాలు కూడా లేకుండా పోయాయి. సో దాని నుంచి ఇప్పుడు ఇది మాన్సూన్ సీజన్ అయినప్పటికీ కూడా సెకండ్ సమ్మర్లా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పుడు వనం మనం అనే కార్యక్రమం అయితేనేమి, ఇంకొక పేరుతోనేమి వృక్షాలని, అటవీ సంపదని కూడా పెంచాలి
పెంచాలి. స్థానికంగా కానీ అడవులు కానీ స్వచ్ఛంద సంస్థలు, ప్రతి పౌరుడు, విద్యార్థులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అని నిన్నే పిలిపివ్వడం జరిగింది. ఇందులో భాగంగా నేను కోరుకునేది ఏంటంటే నేటివ్ స్పీషియస్ మనకి ఏవైతే ఉంటాయో చింత, వేప, మామిడి, కానుగ, రావి, మర్రి ఇలాంటివన్నీ పెంచితే మన బయోడైవర్సిటీ అంటే మనం ఒక్కళ్ళమే కాదు, భూమి మీద మనం విచక్షణ గల ఒక జీవులు మనం ఒక్కళ్ళమే కాదు, ఆ సకల జాతి కూడా, సకల జీవరాశి కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఏరియాని బట్టి చూసుకొని దానికి మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, మున్సిపల్ అధికారులు, ఈ అందరూ కోఆర్డినేషన్ తోటి మన సాయిల్కి ఏ టైప్ ఆఫ్ మన తీర ప్రాంతానికి కానీ మన సాయిల్ ప్రాంతానికి కానీ ఏది నప్పుతాయో అలాంటివి వాళ్ళ యొక్క సలహాలతోటి, సైంటిస్టుల సలహాలతోటి నాటినట్లయితే మనం ఎకోసిస్టమ్నే కాదు కంప్లీట్ బయోడైవర్సిటీని సేవ్ చేసిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుసి చెక్క అండి. నేను ఇక్కడ కన్స్యూమర్ కోర్టులో మెంబర్గా వర్క్ చేస్తున్నాను. మాకు మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఎన్జిఓ. మేము పర్యావరణానికి సంబంధించి, జంతువులు, స్త్రీలు, పిల్లలకి సంబంధించి వర్క్ చేస్తూ ఉంటాము. ఈ మధ్యకాలంలో వస్తున్న ఈ ఏడాకులు చెట్టు గురించి, కోనోకార్పస్ చెట్ల గురించి డిస్కషన్ రావడంతో నేను నా అభిప్రాయాన్ని నేను వెల్లడించాలని అనుకుంటున్నాను. కోనోకార్పస్ ఉందనుకోండి, అది ఎక్కడో ఫ్లోరిడాలో పుట్టిన ఒక వృక్షం. దాన్ని ఏంటంటే మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని తీసుకొచ్చి వాళ్ళ దేశాల్లో పెంచుతున్నారు దాన్ని. ఎందుకంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుందని, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, ఎటువంటి నీరు అవసరం లేకుండా పెరుగుతుంది, చూడడానికి అందంగా ఉంటుంది అని చూసి, అంటే హరితహారాన్ని పెంచుకోవాలని చెప్పి మున్సిపాలిటీస్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఏ సిటీస్లో అయితే అక్కడ బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చారు. కానీ దాని మూలాంచి చాలా అనర్థాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది నీరు తీసుకోదు అన్నది నిజమే, కానీ అది చాలా లోపలికి దాని వేళ్ళు చాలా బలంగా లోతుకి వెళ్ళి భూగర్భ జలాలన్నింటినీ హరించేస్తూ ఉంటుంది. దాని మీద ఒక చెట్టు వాలదు, పక్షులు వాలవు, గూడు కట్టుకోవడానికి ఉండదు, ఏ జంతువు తిందు దాన్ని. ఆ పువ్వులు కానీ పళ్ళు కానీ ఏ రకంగానూ మనకు ఉపయోగం ఉండదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే దాంట్లో ఫ్లవరింగ్ సీజన్లో సంవత్సరానికి 2 సార్లు ఫ్లవరింగ్ సీజన్ ఉంటుంది. ఆ పుప్పొడి ఏదైతే ఉందో దాని మూలంచి లంగ్స్కి ప్రమాదము. అది కాకుండా చర్మ సంబంధిత ఎలర్జీస్కి కూడా కారణం అవుతుందన్నమాట. రెండవ విషయం వచ్చేసరికి ఈ జీవవైవిధ్యం, బయోడైవర్సిటీ ఏదైతే ఉందో అది దెబ్బతింటూ ఉంటుంది. ఆ చెట్లు లేకపోవడం మూలాంచి ఒక ఈకోసిస్టమ్ అంటూ ఉంటుంది. ఆ పురుగుల్ని తినడానికి పక్షుల మూలాంచి ఎలా ఒక చైన్ అంటారు దీన్ని, ఆ బయోడైవర్సిటీ చైన్ అంతా దెబ్బతింటుంది. అవి ఆ జంతువులు తినవు, పక్షుల నివాసానికి పనికిరావు, మనుషులకి ఉపయోగం ఉండదు, కేవలం ఆర్నమెంటల్ ప్లాంట్స్. దాని మూలాంచి కూడా ఈ రకమైన ఇది ఉంటుంది. దాని నుంచి ఒక అపోహ ఉంది, ఏమనంటే కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తారు. ఏ చెట్టు కూడా ప్రపంచంలో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయవు, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. ఇది కూడా అంతే. కాకపోతే బయోడైవర్సిటీ అని ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది మనం ఏంటంటే విదేశాల్లో ఉన్నాయనుకోండి. ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మలయాళీ యాక్ట్రెస్ మల్లెపూలు తల్లో పెట్టుకుని కొన్ని ఇంచెస్ మాలని తన బ్యాగ్లో పెట్టుకుని ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ వెంటనే కస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీ యాక్ట్ లా ప్రకారంగా ఏం చేశారంటే ఆవిడకి ఇండియన్ కరెన్సీలో 1,14,000 రూపాయలు జరిమానా విధించారు. ఎందుకంటే వేరే దేశం నుంచి అక్కడ లోకల్గా ఉన్న జీవనానికి ఆటంకం హానికరంగా ఉండే వస్తువుని తీసుకొచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే మన వస్తువు కానీ వేరే చోట నుంచి వచ్చిందని ఇండిజినస్ అంటారనమాట. ఇండిజినస్ ప్లాంట్స్కి కానీ యానిమల్స్కి కానీ చాలా హానికరం. ఇది ఆ మొక్కను తెచ్చుకునే ముందే మన వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారు దీని మీద, ఈ మొక్కల మీద, వీటి మీద, ఈ బయోడైవర్సిటీ మీద.
ఆలోచించుకుని తెచ్చుకుని ఉండాల్సింది. తెచ్చారు. కనీసం ఇప్పుడైనా ఏంటంటే ఎందుకు పనికిరాని అది దాన్ని ఆ వృక్షాన్ని తీసేసి దాని స్థానంలో వేప కానీ మన ఇండిజినస్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వేప చెట్టు ఉందనుకోండి, దాన్ని కూడా ఏ జంతువు తిందు, ఎందుకంటే వేపాకులు చేదుగా ఉంటాయని. కానీ దాని మూలాంచి ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దాని మీద వచ్చే గాలి కానీ ప్రతిదీ కూడా మనకు ఎంతో ఉపయోగం. అలాంటి చెట్లని నాటితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. రెండోది ఏడాకుల చెట్టు గురించి అన్నారు. అది మన ఇండిజినస్ అంటే మన దేశంలో పుట్టిన ఒక వృక్షము. దానికి అఫ్కోర్స్ కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. వ్యాధులు అంటే ఎలర్జీస్ కాజ్ చేస్తూ ఉంటాయి. అదే కాదు, చాలా మొక్కలకి ఫ్లవరింగ్ సీజన్లో ఆ పుప్పడి మూలాంచి ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంతే తప్ప దాని మూలాంచి భూగర్భ జలాలు నశించిపోతాయి, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. అది కరెక్ట్ కాదు. ఇది మాత్రం కోనోకార్పస్ విషయంలో మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకుని దాన్ని తీసేసి ఆ స్థానంలో మన లోకల్గా దొరికే చెట్లని మొక్కల్ని నాటాలని నేను కోరుకుంటున్నాను. అదే కాదండి, చివరిగా ఒక విజ్ఞప్తి చూసేవాళ్ళందరికీ ఏంటంటే, ఏ మొక్కైనా సరే కోనోకార్పస్ కానీ ఏదన్నా సరే వాటిని ఈ వివాదాన్ని పక్కన పెట్టి మీ ఇంటి ముందు ఒక మంచి ఇండిజినస్గా పెరిగే ఒక చెట్టుని పాతుకుని మీ వాకలు చేసుకుంటూ ఉంటారు కదా, చేసుకునేటప్పుడు ఆ చెట్టుకి కూడా ఒక చెంబు నీళ్లు పోస్తూ ఉంటే రోజును మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చెట్లు ఏమీ లేదు, లంగ్స్ ఆఫ్ మనకి మన ఊపిరితిత్తులు ఎలాగో అలాగా ఈ భూమికి లంగ్స్ అవుతాయి అవి. కాబట్టి మనం ఎంత బాగా మొక్కల్ని పెంచగలిగితే, చెట్లు పెంచగలిగితే అంత పర్యావరణానికి హితము మేలు అవుతుందని మీ అందరినీ కోరుతూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రోడ్లు వెడల్పు పేరుతోటి అలాగే భూముల ఆక్రమణ వీటన్నిటి రీత్యా ప్రజలకి నీడనిచ్చే చెట్లన్నిటిని కూడా తొలగించేశారు. గతంలోనే కొట్టేసి పడేశారు. అటువంటి చెట్లను తీసేసి ఇది ప్రజలకి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు, ఆ చెట్లన్నిటిని తీసేసి ఇప్పుడు చాలా వేగంగా ఎదిగిపోతున్నాయి అని ఊరికి రోడ్లకి అందంగా ఉంటాయని చెప్పి ఒక మోనోకార్పస్ ప్రజలకి హాని కలిగించే చెట్లు ఏడాకుల పాలని చెప్పేసి 7 ఆకులతోటే వేగంగా ఎదిగిపోతుంది, చాలా తొందరలోనే ఎదిగిపోతుందని చెప్పి ఈ చెట్లని విపరీతంగా పెంచేశారు. వీటి వల్ల నష్టం జరుగుతుంది సైంటిఫిక్గా అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, అలాగే అధికారులు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా తీసేయండి అని చెప్పారు. చెప్పి చానాళ్ళు అయింది, కానీ నేటికి కూడా మన కాకినాడలో ఆ చెట్లని తొలగించలేదు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వరకు వేసవి పెద్ద సమస్య ఉండకపోవచ్చు, ఇక్కడ నుంచి చినుకులు పడుతున్నాయి, వర్షాకాలం ఆ తర్వాత శీతలం వస్తుంది. ఇది ఏమాత్రం ఆస్మా పేషెంట్లు ఉన్నా, ఏమాత్రం జలుబు దగ్గు వచ్చినా వీటి ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది ఆరోగ్యం మీద. దీంతో ఊపిరితిత్తులు పాడైపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి తక్షణం ఆ చెట్లన్నీ కూడా తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అంటే కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీగా చాలా అభివృద్ధి చెందాలి అననే అది ఉంది. కానీ ఈ కాకినాడ నగరం చుట్టుపక్కల కానీ కాకినాడ కానీ ఎక్కువగా కాలుష్యం ఎక్కువగా ఉంది. అయినా ఈ కాకినాడ నగరంలో ఎక్కువ ఏడాకుల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ప్రజలకే అనేక మందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెంచి ప్రజలకు మేలు చేయాలి, అలాగే కాలుష్య నివారణ చేయాలి అని అంటే వేప చెట్లు కానీ అలాగే ఎటువంటి ఆక్సిజన్ ఇచ్చే చెట్లని నాటి ప్రజలకి మేలు చేయాలన్నదే మా ఉద్దేశం. అయితే ఈ రోజుని ఆ చెట్లకి నరికేమని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా కూడా ఇంతవరకు కూడా తొలగించిన పరిస్థితి ఉంది. కానీ తక్షణమే ఆ చెట్లన్నిటిని కూడా అంటే ప్రజలకే నష్టం కలిగించే ఈ ఏడాకుల చెట్లు కానీ ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకు మేలు చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
నా పేరు చంద్రమల్ల పద్మ, నేను సిఐటియు జిల్లా కార్యదర్శిని. చూసాం కదా ఓవరాల్గా కోనోకార్పస్ ఏడాకుల చెట్టు, వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల వృద్ధులకి, చిన్నపిల్లలకి, చాలామందికి శ్వాసకోశ, ఆస్తమా ఇటువంటి వ్యాధులకు గురవుతారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఖచ్చితంగా ఇప్పటిదాకా తీసిన చెట్లతో పాటు మిగిలిన చెట్లు తొలగిస్తే అనారోగ్యానికి గురవకుండా కొంత కారణం అవుద్దని చెప్పి ఒక పక్క డాక్టర్లు చెప్తున్నారు. దీన్ని తక్షణమే తీయాలని చెప్పి స్థానికులైతే కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.